అనుక్షణం డేగ కన్ను చుట్టూ వందలాది మంది పోలీసులు సీఎం నుంచి మంత్రుల వరకు ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు అందరూ వచ్చిపోతుంటారు. అదంతా హై సెక్యూరిటీ జోన్. అదే తెలంగాణ సచివాలయం. పోలీసు అధికారులు అనునిత్యం అలర్ట్గా ఉంటారు. పాస్ పేషీల అనుమతి లేనిదే లోపలికి పోవటం అసాధ్యం. కానీ అలాంటి జోన్ను దాటి ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో అవలీలగా దర్జాగా లోపలికెళ్లాడు. అంతేకాకుండా పోలీస్ యూనిఫామ్లో రీల్ చేసి ఇక్కడే డ్యూటీలో ఉన్నానంటూ, ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే ఫోన్ చేయాలంటూ సెక్రటేరియట్ నుంచి పోస్ట్ చేశాడు. అయితే ఇంతకాలం అతను పోలీస్ అనుకున్నారు. కానీ అతను పోలీస్ కాదు, ఒక అవారా వ్యక్తి అని, గతంలోనూ అతనిపై కేసులున్నాయని తేలటం ఇప్పుడు సంచలనంగా మారింది. రీల్స్ కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకొచ్చింది. రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ నిఖిల్ పై కేసు నమోదు చేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించి సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్ డ్యూటీలో ఉన్నట్లు నటించి సచివాలయంలోకి వచ్చినట్టు ధృవీకరించారు. గద్వాలకు చెందిన నిఖిల్ యాదవ్ పై పలు కేసులున్నట్టు గుర్తించారు. నిఖిల్ పై ఏపీలోనూ కేసులున్నట్టుగా గుర్తించారు. అయితే ఈ ఘటన అనంతరం పరారైన నిఖిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.